హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఒకటి పూజ కోసం, ఇంకొకటి మీ హస్బెండ్ కోసం. సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అదేంటో అనేది మీకే అర్థమవుతుంది. హస్బెండ్ కోసం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. సో అందుకనే తప్పక చూడండి, మీకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. శివరాత్రి మనకి వెన్స్డే పడింది కదండి. సో మనం దేవుడి తాలూకా వస్తువులు అన్నీ కూడాను మండేనే క్లీన్ చేసుకోవాలి. ట్యూస్డే అస్సలు దేవుడివి ఏం కూడా క్లీన్ చేయకూడదండి. సో నేనైతే మండే నైట్ క్లీన్ చేసేసుకున్నాను. నేను ఫస్ట్ దీపం పెట్టేవి, ఇంకా ప్రసాదం పెట్టేవి, ఇవన్నీ కూడాను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నానండి. దాని తర్వాత దేవుడి పటాలు అయితే తీస్తున్నాను. అవన్నీ తీసి కింద పెట్టి కూర్చొని ఇంకా చేద్దామని చెప్పి తీస్తున్నా. మా పాప ఇక్కడ ఏం చేస్తుందో మీరే చూడండి. ఓయ్ చిట్టల్లి, ఏం చేస్తున్నావు? నేను నైట్ 10కి స్టార్ట్ చేశా అండి ఇవన్నీ కూడా క్లీన్ చేయడం. ఇంట్లో పనులన్నీ అయినాక మా పాపతో చేసేసరికి నాకైతే 11:30 అయింది. తనకి ముందే పడుకోబెడదామని చెప్తే ఇంకా అస్సలు పడుకోలేదండి. చాలా ట్రై చేశాను పడుకోబెట్టడానికి. ఇంకా సరేలే పడుకోవట్లేదు కదా అని చెప్పి ఇంక నేనైతే నా పనులు చేసుకుందామని చెప్పి ఇంకా వచ్చాను. ఇంకా దీంతో చేసేటప్పటికి నాకైతే నైట్ 11:30, 12 అయిపోయింది ఆ రోజు. నేను క్లీన్ చేయడం చూసి తను కూడా ఇంకా క్లీన్ చేస్తా అని చెప్పి అయితే కూర్చుందండి. సరేలే అని ఇంకా క్లీన్ చేసుకోమని చెప్పాను. అక్కడ నేను క్లీన్ చేసిన దేవుడి ఫొటోస్ అన్నీ కూడా పెడితే అవి కింద పడిపోతున్నాయి అని చెప్పి తను ఎంత క్యూట్గా నించోబెడుతుందో చూడండి. ఎంత ముద్దుగా నించోబెడుతుంటే ఎవరిమైనా సరే వద్దని చెప్పగలమా చెప్పండి? అందుకే నేను కూడా ఇంకా వద్దు అని చెప్పకుండానే అలా చూసుకుంటూ అయితే నించుండిపోయాను తను చేసే క్యూట్ క్యూట్ పనులకి. మీకు దేవుడి కోసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనేసి అనుకున్నా కదండి. సో అదేంటి అంటే, చాలామంది బంతి పువ్వులు దేవుడికి పెడుతుంటారు కదండి. బంతి పువ్వులు అసలు పెట్టకూడదంట. ఎందుకు అంటే వాటిపైన చిన్న చిన్న పురుగులు వాలుతుంటాయి కాబట్టి అవి దేవుడి పైన వాలినట్టే. సో బంతి పువ్వులు అనేది పెట్టకండి. ఏమైనా డెకరేషన్ పార్ట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫొటోస్ పైన అలాగ పక్క పక్కన అయితే అసలు పెట్టకూడదండి. సో అదైతే నేను చెప్దామనేసి అనుకుంటున్నా. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా అండి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఫొటోస్కి నేను బొట్టులు అయితే పెడుతున్నా. ఈ బొట్లు పెట్టుకునేది నాకు ముందైతే అస్సలు రాదండి. బొట్లు ఎలా పెట్టాలనేది నేను మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నాను ఎలా పెట్టాలనేది. ఫస్ట్ అయితే గంధం, అంటే నాది పసుపు గంధం అండి. పసుపు గంధంలో కొంచెం వాటర్ వేసి అయితే ఉంచుకుంటా, పక్కన కుంకుమ ఉంచుకోవాలి. ఫస్ట్ గంధం పెట్టిన తర్వాత మంచి రౌండ్ షేప్లోనే ముందుగానే మన ఫింగర్తో డిప్ చేసి మంచి రౌండ్ షేప్లో పెట్టుకున్నాక కుంకుమ అనేది పెట్టుకుంటే మనకి చాలా మంచి షేప్లో అయితే బొట్టు వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎవరికి ఫస్ట్ నుంచి ఏది రాదు, ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిందే కాబట్టి నేనైతే ఇది మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నా అండి. ఇక్కడ చూడండి, మా పాప, నేను ఇవన్నీ బొట్లు పెట్టా కదా, మా పాప కూడా పెడతా అని చాలా మారం చేసింది. కొన్ని ఫొటోస్కి అయితే నేను పెట్టిన తర్వాత తను గీకేసింది, మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. సో నాకైతే చాలా టైం పట్టిందండి. పిల్లలతో చేయడం చాలా కష్టం. డైలీ నా దేవుడి రూమ్ అయితే ఇలానే ఉంటుందండి. మధ్యలో అయితే నేను లక్ష్మీదేవిని పెడతాను, తర్వాత ఇంకా వెనక అవన్నీ కూడా అలా పేర్చుకుంటాను. జనరల్గా వెండి సామాన్లు మనం ఎప్పుడు యూజ్ చేయమండి, కాకపోతే మంచి రోజుల్లో యూజ్ చేద్దామని చెప్పి అయితే నేను తీశాను. మా కొత్త ఇంట్లో ఇదే మా ఫస్ట్ పూజ అండి, శివరాత్రి. ఆవు చూసారా, చాలా బాగుంది కదా క్యూట్గా. మళ్ళీ దానికి ఒక గంట కూడా మెడలో భలే క్యూట్ అనిపించింది. శివుడికి చల్లదానం చేద్దామని చెప్పి ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నానండి. పాలు, పెరుగు, నెయ్యి, షుగర్, ఇంకా వాటర్, ఈ 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పువ్వులు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి 5 ఐటమ్స్ అయితే అయిపోయాయండి. చూసారా, ఇదేంటి అంటే మా పాప చేసిన అల్లరది.
ఇంకా ఎలా అయితే ఆ రోజైతే నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే మా ఆయన కొంచెం పని పడి ఇంక బయటికి వెళ్ళిపోయారు. మా పాపని మేనేజ్ చేస్తూ, ఈ పూజ చేస్తూ, షూట్ చేయడం నాకైతే చాలా కష్టమైందండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోవాల్సిన పూజ చాలా టైం పట్టినట్టయితే నాకనిపించింది. కానీ ఎలా అయితే వాళ్ళు కూడా దేవుడు లాంటి వాళ్ళే కాబట్టి ఇంకా ఇసుకుపోకుండా దాన్ని ఎలానో మేనేజ్ చేసైతే ఇలాగ బిస్కెట్స్ ఏవో ఒకటిచ్చి చక్కగా పక్కనైతే కూర్చోబెట్టి ఇంకా నా పూజ కార్యక్రమం అనేది మొదలుపెట్టా అండి. తనకైతే అప్పుడు మేము తీసుకున్నాం ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఆ రుద్రాక్షమాల. సో, అదైతే వేశా అండి. ఇంకా శివుడు రోజు కాబట్టి అది వేశాను. ఇదంతా కూడా ఆ వెండి సామాన్ల నుంచి చెప్పేది మొత్తం కూడాను వెన్స్‌డే చేసినవండి ఇదంతా కూడాను శివరాత్రి రోజు. సో, ఇక్కడ నేను దీపాలు ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకొని ఇంకా మా పాపని అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడైతే నేను దీపం అనేది పెట్టుకుంటున్నా. నేనెప్పుడు కూడా కూర్చొని దీపం పెట్టనండి. నించొనే పూజ చేస్తాను. కాకపోతే నా అంతట నేనే కెమెరా అక్కడ సెట్ చేసి ఇలా చేసుకుంటున్నా కాబట్టి నించుంటుంటే అక్కడ కెమెరాలో నేను కనిపియట్లేదు. అందుకని చెప్పి ఇంకా కూర్చొని పూజ చేశాను ఈసారికి. మధ్య మధ్యలో మా పాపను కూడా గమనిస్తూ ఉండండి. తనస్సలు తన చేతికి ఒక గిన్నె, ఒక స్పూన్ ఇచ్చేగాన అస్సలు ఏమీ చూడట్లేదు. చక్కగా తినుకొని కూర్చుంటుంది. పోనీలెండి అయినా సరే ఇలా కూర్చోబెట్టినందుకైనా నాకు 3 సార్లు లేపిందండి నేను పూజ చేసేటప్పుడు. ఇంక తప్పదు మనం లెగాల్సి వస్తది సింగిల్‌గా ఉండేటప్పుడు. దానివల్ల చాలామంది అంటారు పూజ చేసేటప్పుడు మధ్యలో లెగకూడదు అని చెప్పి. ఇంకా పిల్లలు ఉండేటప్పుడు మధ్యలో లెగకుండా పూజ చేయడం అనేది కొంచెం కష్టమండి. అది ఎక్కువసేపు చేసేటప్పుడు కొంచెం కష్టమేని. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ మా పాపకి చాలా నీట్‌గా బొట్టయితే పెడదామనేసి అనుకున్నా అండి. అంటే శివుడికి ఇలా 3 లైన్స్ ఉంటాయి కదా! సో, అలా పెడదాం అనుకున్నా గానీ, తర్వాత ఆలోచించాను తను అంతసేపు ఇస్తదా అని చెప్పి. ఇంక అందుకనే మొత్తం ప్లెయిన్‌గా చందనంతో ఇలా ఒక గీతలాగా గీసి హ్యాండ్‌తో ఒక చిన్న బొట్టయితే పెట్టేశాను రెడ్ కలర్‌ది. అది కూడా చాలా క్యూట్ ఉందసలు. ఆ బొట్టు పెట్టగానే మా చిన్నుకి ఒక ఫేస్‌లో అయితే ఒక చిన్న కల వచ్చేసిందండి. ఆ మాలకి, ఆ బొట్టుకి చాలా అందంగా కనిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా ఇక్కడ శివుడికి అభిషేకం అయితే చేస్తున్నాను. పూజని మనం సిగ్గుపడకుండా ఓం నమః శివాయ అని పలుకుతూ చేస్తే చాలా మంచిదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చేసావా? నమస్కారం చేసావా? చేసావా?
మెయిన్ హస్బెండ్స్ కోసమని ఒకటి చెప్తా అని చెప్పా కదండి, అది మంగళసూత్రం పైనే ఉంటుంది. సో అదైతే నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే ప్రాసెస్ అనేది చూసేయండి. నేను ఏ దేవుడిని పూజ చేసినా, ఏ రోజు పూజ చేసినా సరే ఐగిరి నందినినే పాడుతూ లాస్ట్లో ఓం నమ శివాయ అని చెప్పైతే ఎండ్ చేస్తానండి. సో నా దృష్టిలో అన్నీ ఒకటేని. విశ్వ భగవతి వీసుటి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓం నమః శివాయ. ఇలా ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక పువ్వుని తీసుకొని ఆ వాటర్ ఉంటుంది కదా, ముంతలో పెట్టుంటాం, ఆ వాటర్లో ముంచి ఆరతి పైన ఇంకా మనం పెట్టిన ప్రసాదం పైన అయితే చల్లి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఏమైనా చేంజెస్ ఉంటే కనుక, నాకు తెలియనివి మీకు తెలిస్తే కనుక ఒకసారి కమెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా, తాళబొట్టికి నేను గంధం ఇంకా పసుపు అనేది పెడతానండి. పెట్టి కళ్ళకైతే అద్దుకుంటాను. ఇది నేను రోజు చేస్తా అండి. అద్దుకునేటప్పుడు మనం కొన్ని విషయాలు అనేవి చెప్పాలి దేవుడికి. అవి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను, అలా చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ అంతా చూసేయండి. అద్దుకున్న తర్వాత దాన్ని మనం ఆశీర్వాదం తీసుకుని తర్వాత నేను తీసుకొని తర్వాత మా పాపని అలా ఒక 1 by 1 తీసుకుంటామండి. ఇంకా లాస్ట్లో అయితే దండం పెట్టి ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి అని చెప్పి అయితే నేను ఎండప్ చేసేస్తాను. అంతే అండి, నా పూజ అయితే అయిపోయింది. మా పాపకి ఇక్కడ గంట తీసుకురమ్మని చెప్తున్నా. సో అక్కడ కిందన 2 దీపాలు పెట్టున్నాను కదా, తనకి చాలా తెలుసు. అంటే దీపాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే నాకు ఏమైనా అయిపోద్ది అని చెప్పి. సో దాన్ని ఎప్పుడూ తీసుకొస్తుంది గంట, నేను ఎప్పుడు అడిగినా సరే. ఈరోజు అయితే అక్కడ అది ఉంది కాబట్టి అస్సలు వెళ్ళట్లేదండి ముందుకి. దాన్ని చూసైతే నాకు నవ్వు వచ్చింది. ఇంకా సరేలే అని నేనే తీసుకొని వచ్చి తనకి ఇచ్చాను ఊపు అని చెప్పి. చూడు స్వామి నమస్కారం చేసి, స్వామికి నమస్కారం చేసి, నమస్కారం చేసి స్వామికి మంచిగా స్వామి అయ్యప్ప. నా చిట్టి తల్లి ఈరోజు మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సూపర్ అని చెప్పి. మార్నింగ్ మాకు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదండి, మా ఆయన లేకపోవడం వల్ల. సో ఈవినింగ్ అయితే వెళ్ళడానికి రెడీ అయితే చేస్తున్నా. నా చిన్న తల్లి రెడీ అవ్వడం అంటేనే ఒక పెద్ద ఆశ్చర్యం. ఇంకా తనకి ఎలానో జుట్టు లేదండి, జుట్టు ఉంటే కనుక ఇంకా నరకం చూపించేదేమో. ఈ డ్రెస్ వేసుకోవడానికి ఇక్కడ టైట్ ఉంది, అక్కడ టైట్ ఉంది అన్నట్టే చూపిస్తూ ఉంటుంది. కానీ గాజులు వేసేటప్పుడు మాత్రం తన హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందండి. ఆ గాజులు వేసిన తర్వాత కూడా ఒక 2 నుంచి 3 days వరకు అయితే అలానే ఉంచుకుంటుంది, అస్సలు తీయలేదు. నేనే తనకి తెలియకుండా స్నానం చేయించేటప్పుడు మెల్లగా తీసి వేరే బ్లాక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా పిల్లలకి, అవైతే వేసేసాను. అక్కడ ఏమడుగుతుందో తెలుసా, నా కోసం నేను చైన్ పెట్టుకొని ఉంటే పక్కన తనకి ఏమని చెప్తుంది. సో అదే చెప్తున్నా, నీకు ఇంకా చాలా టైం ఉందిలే అమ్మా, వేస్తానులే అని చెప్పి ఇంకా తనైతే రెడీ చేసి కూర్చోబెట్టాను. వెయిట్ ఇంకా బొట్టు పెట్టలేదండి తనకి. బొట్టు పెట్టేటప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉంటుంది, తనకి ఇష్టమో ఏమో మరి. బొట్టు పెట్టేటప్పుడు మాత్రం అస్సలు కదలదు, చాలా నీట్గా అయితే కూర్చుంటుంది, చాలా రౌండ్గా కూడా వస్తుంది, చాలా మంచిగా. బాగుంది కదండి. మా పాప ఎలా ఉంది చెప్పండి. తనకి ఇంకా ఏం పెడతాం చెప్పండి, హెయిర్ బ్యాండ్ అని కూడా అడుగుతుంది, మీరే చూడండి. హెయిర్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటావు? నేను పెడతాను వదులు వదులు, అలా చేయకూడదు, పోయిద్ది. సూపర్, ఓకే చెప్పు. చూసారా నా చిన్న తల్లికి ఎంత స్టైలో, మరి ఆ మాత్రం ఉండద్దా? నేనైతే ఇలా రెడీ అయిపోయా అండి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం, గుడికి అయితే వెళ్ళాం. ఇవన్నీ తీసుకొని అక్కడే తీసుకున్నాంలేండి, ఇంటి నుంచి ఏమీ తీసుకువెళ్ళలేదు. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి చాలా ఫ్రీగా ఉందండి టెంపుల్, ఎక్కువ రష్ కూడా ఏం లేదు. నాకు తెలిసి మార్నింగే అందరూ వెళ్ళి పూజలు అయితే చేసేసి ఉంటారు.
మా ఆయన ఇంకా ఇక్కడంతా కూడా కవర్ చేస్తూ ఉన్నారు శివుడిని. లోపల వేరే శివుడు ఉంది పెద్ద విగ్రహం. అవన్నీ కూడా నేను ఏమి వీడియోస్ తీయలేదండి. ఫస్ట్ అయితే దర్శనం చక్కగా అంతా క్లియర్ అప్ అయిన తర్వాతే ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాం. నిజంగా చెప్పాలి అంటే అసలు వీడియోస్ తీసే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలండి. అంటే ప్రతి దగ్గర వీడియోస్ తీయాలి అంటే చాలా సిగ్గు కూడా అనిపిస్తుంటుంది. అందరూ చూస్తూ ఉంటారు. నాకైతే చాలా అనిపించిందండి. ఎవరైతే ఇలాంటి వీడియోస్ చేస్తుంటారో నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకనే లోపల ఏమీ తీయలేదండి వీడియోస్. పాపకి ఏదో ఒకటి నచ్చ చెప్పైతే అక్కడ నించోబెట్టానండి ఫస్ట్. ఇంకా దాని తర్వాత దాని చుట్టూ అయితే నేను ఒక 3 ప్రదర్శనలు అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రదర్శనల టైంలో మీ మంగళసూత్రం కోసం అయితే నేను ఇప్పుడు చెప్తా అనుకుంటున్నా. అది మనం కళ్ళకి అద్దుకునేటప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, మనకి దేవుళ్ళు ఆడదేవుళ్ళు ఉంటారు కదండి. ఎన్నైతే ఆడదేవుళ్ళు ఉన్నారో అందరి పేర్లు తెలుసుకోవాలి. నేనైతే పట్టుకోగానే సీతాదేవి, లక్ష్మీదేవి, కంచమ్మ తల్లి, భూలోకమాత, తులసీమాత అనుకుంటూ నా కళ్ళని అద్దుకుంటూ కోరుకుంటా. ఏమని అంటే, మా ఆయన ఆరోగ్యం బాగుండాలి, అతను బాగుంటే మేమందరం కూడా బాగానే ఉంటాం అని చెప్పైతే నేను కోరుకుంటా అండి. కోరుకొని ఇంకా హారతి అయితే తీసి నా మంగళసూత్రం పైన పెట్టుకొని ఇంకా లోపల పెట్టుకుంటాను. అంతే అండి నేను కోరుకునేది. ఇది కూడా నేను ఒకరి దగ్గర నేర్చుకున్నదేనండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి వైఫ్ చేయాల్సిన విషయం అండి. మీరు నా మాటల్ని వింటూ నా వీడియోని చూడడం మర్చిపోయి ఉంటారేమో. ఒకసారి మళ్ళీ చూడండి. నేనైతే ఒక పువ్వు తీసుకొని అయితే పెట్టుకున్నా. నాకు ఇక్కడే కాదండి, ఏ గుడికి వెళ్ళినా సరే కంపల్సరీగా ఒక పువ్వు అయితే తీసి నా జుట్టులో అయితే నేను పెట్టుకుంటాను. అదేంటో మరి నాకు చాలా ఇష్టం దేవుడి దగ్గర ఉన్న పువ్వు తీసుకొని పెట్టుకోవడం అంటే. ఇంకా ఇక్కడ చూసారా, అక్కడైతే ఆవు ఉంది. నాకు దగ్గరికి వెళ్ళడానికి జనరల్గా భయం, కాకపోతే అయినా దగ్గరికి వెళ్ళాను. మా పాప అయితే మంచిగా క్యూట్గా నమస్కారం చేస్తుందండి. అసలుకి ఆ ఆవు ఇలాగ బయటకు వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఇలా బయటకు వచ్చేసరికి ఇంకా భయపడి నేనైతే కొంచెం దూరం వెళ్ళిపోయాను. మా పాప ఇంకా అలా నమస్కారం చేసుకొనే ఉంది. తనకి ఆవులు అంటే చాలా ఇష్టం. ఎక్కడ చూసినా ఆవు 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 అంటది. వాళ్ళ నాన్న చెప్తున్నారు దగ్గరికి వెళ్ళు అని. నాకు భయం అని చెప్తే ఇంకా అతనే వచ్చి చిన్నునైతే దగ్గరికి తీసుకువెళ్ళారండి. అసలు ఆవు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. అలాగ పాముతూ ఉంటే మా ఆయన మెడ దాన్ని పాముతారు చూడండి ఆవుని, ఇంకా ఇస్తుంది మెడ పామని చెప్పి. అసలు భలే క్యూట్ అనిపించింది నాకైతే. అతనికి అలవాటు ఉందిలేండి, అంటే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఉండేవంట. సో అతనికి అలవాటు. మా పాప నేను ఇద్దరం ట్విన్నింగ్ వేసుకున్నాం కాబట్టి ఒక్క వీడియో అయినా తీసుకోకపోతే ఎలా అని చెప్పి మా ఆయనకైతే ఒక వీడియో తీయమని అయితే చెప్పాను. ఎందుకంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు వేసుకోలేదు కదండి. సో ఏం వీడియోస్ ఏమి తీసుకోలేదు. అండి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మా దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడి వరకే వెళ్తుంది. ముందుకైతే అస్సలు వెళ్ళదు. ఇంకా అక్కడక్కడే తిరుక్కుంటుంది, కానీ మమ్మల్ని వదిలైతే అసలు ఎటు పోదు. ఇక్కడ నేను ఒక రీల్ కోసం అయితే ఇలాగ చేశాను. అంటే మనస్ఫూర్తిగానే దండం పెట్టుకుంటాను. కాకపోతే ఒక వీడియో తీసుకోవడంలో తప్పులేదు కదండి. సో ఒక వీడియో అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ మా పాపకి ఏమని చెప్తున్నా అంటే, అక్కడ శివుడు రోజు కాబట్టి పాటలు వేస్తున్నారు. తెలుగు కాదు, హిందీ సాంగ్స్ వేస్తున్నారనమాట దేవుడివి. సో ఆ సౌండ్ కూడాను మా పాప వీడియో తీయకపోయినప్పుడేమో మంచిగా మూమెంట్స్ ఇస్తుందండి. డ్యాన్స్ వేసినట్టు చేయమ్మా చేయమ్మా అని చెప్తుంటే కొంచెం ఒక మూమెంట్ అయితే ఇస్తుంది అంతే. చూస్తూ ఉండండి, చేస్తుంది. నా శివరాత్రి రోజైతే ఇలానే జరిగిందండి. మార్నింగ్ నుంచి వాటర్ తాగకుండా ఉండాలి అంటే ఇది ఎండాకాలం అండి. డీహైడ్రేట్ అయిపోద్ది బాడీ అంతా. తర్వాత బాధపడాల్సింది మనమే కాబట్టి దాంతో మనకి పాప ఉంటుంది, ఎక్కువ పనులు ఉంటాయి. సో నేనైతే వాటర్ అయితే తాగేశాను. ఇంకా కాఫీ కూడా తాగాను. నైట్ వరకు అయితే ఏమీ తినలేదండి. ఆఫ్టర్ 6 తర్వాత మనం దీపం పెట్టుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం అట్ట ఒకటి వేసుకొని అయితే తిన్నాను అంతే.
ఇంకా పడుకోవడం కోసం అంటారా, ఆఫ్టర్నూన్ అయితే నేను పడుకోలేదండి. కొన్ని రీల్స్ అయితే చేసుకున్నా. సో వాళ్ళిద్దరైతే పడుకున్నారు. నేను రీల్స్ అనేది చేసుకున్నాను. ఇంకా నైట్ నేను జనరల్‌గానే 1, 12 వాళ్ళకి అయిపోద్ది. సో అది నాకు పెద్ద ప్రాబ్లమ్ అయితే అనిపించదు. ఇలా అయిందండి నా శివరాత్రి రోజు. మీకెలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై. సీ యూ సూన్.